వాళ్ళందరికీ ఈద్ ముబారక్. మరి మన వార్తలు షురు చేసేద్దాం. మీరు హెడ్లైన్స్ చూడరి. నీళ్ల మీద ఒట్టేసిన నిప్పసొంటి మనిషి సీఎం సారును చూసి మురుస్తున్న పబ్లిక్. అదిరిపోయిన అలై బలై మెచ్చుకొని తిట్టేసిన కేసీఆర్ సార్. దినదినం దిగజారిపోతున్న దసరా పండుగ, పంజరంలా బందీ అవుతున్న పాలపిట్టలు. దసరా దావత్లకెళ్లి బయటికి రాని మల్లన్న, గుండెల్లో కొలువుదీరిన కొత్త దేవుడు. కేసీఆర్ సార్తోని గిన్నిస్ రికార్డ్, పొట్వకు పాలు పోయబోతున్న జనం. మైసూరోళ్ళ మనసు దోసిన తెలంగాణ బండి, జోగులాంబ చెగటానికి జనం జేజేలు. నిన్న రాత్రి నాకు మంచి కలొచ్చింది. అందులో లాస్ట్కు శుభం అని కూడా పేరు వచ్చింది. గదే సినిమా అంతా అయిపోయినాక లాస్ట్కు పడుతుంది కదా శుభం అని. గది ఇంతకు ఏం కలనో ఎరికేనా? 5 ఏళ్ళు అయినాక మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటది అన్న కళ. అబ్బబ్బబ్బబ్బబ్బ చెప్ప వశం అయితే లేదు. కేసీఆర్ సారు నిన్న మాట్లాడిన కాడికెళ్ళి నా మనసంతా అదే నడుస్తున్నది. ఇంతకు సార్ ఏం చెప్పిండో మా మల్లన్న యాద్ చేస్తున్నాడు. కావాలంటే మీరు కూడా చూసి శుభం కాడేసుకోరి. కొంతమంది పావుల పని చేసి బారాన ప్రచారం చేసుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అట్లా కాదు. రూపాయి పని చేసి ఏకాన ప్రచారం కూడా చేసుకోడు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి ఎంత గొప్ప పనులు చేసిండు ఏం లెక్క. రైతుల రుణాలన్నీ మాఫీ చేసి పడేసిండు. 10-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మలు ఆడిచ్చిండు. గోల్కొండ కోట మీద జెండెగురేసిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే 3 నెలలు చెప్పుకున్నా ఒడవని గొప్ప పనులు చేసిండు. కానీ ఎన్నడూ కూడా నేను ఇంత గొప్ప పని చేసినా అని చెప్పుకోలే, కోతలు కోసుకోలే. 4 నెలలనే చెయ్యవలసిన అద్భుతాలన్నీ చేసిండు. అయినా ఇంకా పనే సురువు కాలేదని అన్నాడు. ఎంత మంచి మనసులు అయితే ఇట్లా చెప్పుకుంటారు. ఇక నిన్న కూడా నిజాలు మాట్లాడిండు. రాదు కరెంటు 3 ఏళ్ల దాకా రాదంటే రాదని ఉన్న మాట చెప్పిండు. నీళ్ల మీదనే విమానం తిన్నాడు. ఇంకో 4 ఏళ్లలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఓట్లు అడగమన్నాడు. ప్రతి ఇంట్లో కనుక నల్లా లేకపోతే, పరిశుభ్రమైన మంచినీళ్ళు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగము అని చెప్తాను. చప్పట్లు వస్తలేవు, ఎందుకో భయంలో పడుతుందా? అందరికి రేషన్ కార్డులు ఇచ్చుడే అనుకొచ్చిండు. అందరికి కడుపు నిండా బువ్వ పెట్టి తీరుతా అన్నాడు. ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర వీరుల బొమ్మలకు పూజ చేసి ఆళ్ళ గౌరవ మర్యాదలతో అప్పచెప్తామన్నాడు. ఎంత గొప్ప పని! ప్రజల కళ్ళల్లో కనబడుతున్న సంతోషం సారు పరిపాలనకు అద్దం పడతలేదు. పింఛన్లు పెంచే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే కార్యం సురువు చేయబోతున్నాడు. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు పంపబోతున్నాడు. మడికట్లు నిండిపోతాయి. ఇక 1 కాదు 2 కాదు 230 కోట్ల చెట్లు పెట్టబోతున్నాడు. ఇవన్నీ ఇదివరకు చెప్పలేదా అంటే చెప్పిండు. కానీ ఆ మాట మీదనే ఉన్నా అని మళ్ళీ యాడ్ చేసిండు. 3 పూర్తి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కన్ను రెప్పగొట్టినంత సేపు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోనీయా? చాలామందికి అర్థం కాలేదు. నేను తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఒక ఉద్యమం అని చెప్పాను నేను. ఇన్నరా ఒక్క దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యేటట్టు కొడతలేదు. ఈసారి కొత్తగా ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనేమన్నా అంటే ఏం చేద్దామంటే సారు, 1 నెల దాటిన తర్వాత ఇయ్యాల నుంచి హైదరాబాద్లో అల్లరి మూకలు, రౌడీ మూకలు ఆడపిల్లదికి చూడానంటే బుచ్చ పోసుకునే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నా. ఆ పని చేస్తున్నాం. దానికి ఏం చేయాలని చేస్తున్నాం. కండ్లు వీకేసే కార్యక్రమం చేస్తాం. దాని విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని చెప్తాం. విన్నారా? ఇక తెలంగాణలో ఆడోళ్ళు గౌరవంతో నడవచ్చు. ఎవ్వలేమన్నారు. ఏమన్నంటే లాగులు దడుస్తాయి గ్యారంటీ. కనుగుడ్లు వీకే కార్యక్రమం దీనికి పేరు కూడా పెట్టుకున్నాడు సారు. మరి హైదరాబాద్లో స్నేక్ గ్యాంగ్ కథ ఏమైంది సార్ అని ఎవ్వరు అడగొద్దు. దాని పని కూడా చేస్తున్నాడు సారు. ఇక మన తానున్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని సౌటా కాలేజీలేనట. మన పొరగాల చదివే వస్తలేదు, వస్తలేదని జరిసేపు అవిట మీద కూడా గరమైండు. కానీ సారు ఇంత గొప్ప పనులు చేస్తుంటే పడరానోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. అన్ని ఏతులే చెప్తున్నాడు ముఖ్యమంత్రి సార్ అని. ఏం తెలుసా నాడు అట్లా మాట్లాడతారు? ఇంకా 4 ఏళ్ళ 8 నెలలు ఏలేదున్నది సారు. అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి. ఇది తెలంగాణనా అమెరికానా అన్నట్టు తయారు చేయబోతున్నాడు. అప్పుడు మీరంతా మూసుకోవాల్సి వస్తుంది. తిట్టడోళ్ళు ఎవరైతున్నదో. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలకు 4,000 నామినేటెడ్ పదవులు ఇస్తారట. నియోజకవర్గానికి 20-30 పోస్టులు అంటే ఏ టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఉత్తగుండడు. ఇక అందరికి పదవులే. అట్లనే తెలంగాణ భవన్లో ఇంకో బంగ్లా కట్టిస్తారట. అవునా సార్? తెలుగుదేశం ఆఫీసులో
ఇంకొక 2 హాల్ మనం కట్టుకోవాల్సిన అవసరం. అయ్యో తెలుగుదేశం ఆఫీస్ కాదు సార్, తెలంగాణ ఆఫీస్లో కట్టాలి. ఏదో పొరపాటున అన్నట్టున్నాడు కానీ సారుకు పరిపాలన మీద ఎంత పట్టున్నా చూడుండ్రి. హే దోస్తనది నందమా దోస్తు గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా. ఏంది లచ్చమ్మ దోస్తాన్ పాట జోరుగా వాడుతుంది అనుకుంటుర్రా? నేను కాదులా, మన లీడర్లు వాడుకున్నారు. నిన్న గిదే పాట వాడుకుంటా అలై బలై తీసుకున్నారు. మన సికింద్రాబాద్ ఎంపీ దత్తన సారు దసరా తెల్లారి అలై బలై పెడుతుంటాడు కదా, నేను అట్లకెళ్ళి వస్తా జర్రసేపు ఆగి చూసిన. నాకైతే మస్త్ అనిపించింది. కావాలంటే మీరు కూడా చూడుర్రి అలై బలై ఎట్లయిందో. చూసిండ్రా దత్తన్న అలాయ్ బలాయ్ ఎట్లయిందో? ప్రతి దసరా తెల్లారి పెడతాడు కదా. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ సారి పెట్టిండు అలాయ్ బలాయ్. అమ్మర కొండ అదిరిపోయింది. ఎక్కడెక్కడోళ్ళని పట్టుకొచ్చి ఎగిరిపించిండు. ఆఖరికి దత్తన్ననే గంగెడ్ల పీకే పట్టుకొని ఊదిండు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని పిలుచుకున్నాడు. నిండుగా అమురుకున్నాడు అనుకోరాదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, పక్కపంటి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఇద్దరు వచ్చిండ్రు. నేనొక్కనేం చేయాలి ఇంట్లో కూర్చొని అనుకున్నట్టున్నాడు. ఉత్తమ మధ్యవర్తి నరసింహన్ సార్ కూడా రానే వచ్చిండు అలాయ్ బలాయ్ కాడికి. దత్తన్న అలాయ్ బలాయ్కి కొత్త శోభను పట్టుకొచ్చిండ్రు. అగో గామేమలు అనుకునేరు, కొత్త కలం తెచ్చిండ్రు అన్నట్టు. ఇక కేసీఆర్ సార్ మైక్ అందుకొని దత్తన్న బట్టలన్నీ పొగడతలతో తడిపేసిండు. అటెనక సిరి కేసీఆర్ సార్ వెళ్ళిపోతుండగా చంద్రబాబు సార్ ఎదురాయ్. ఇక ఇద్దరు జరసేపు అలుముకున్నారు, అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఆడనే చంద్రబాబు సార్ గొప్పతనం గురించి ఒక మాట అన్నట్టుండు మన ముఖ్యమంత్రి సారు. ఆడికెళ్ళి టీఆర్ఎస్ భవన్కి వచ్చి రొటీన్గానే తిట్టిండు మళ్ళా. కానీ ఇక అలాయ్ బలాయ్ అయితే అద్భుతంగా అయింది అనుకోరాదు. కేశవరావు సారు తెంగ్లీష్ భాషలో తెగ మాట్లాడిండు. నరసింహన్ సారు బయట రాష్ట్రం మనిషి అయినా తెలుగు భాషలో వీలైన కాడికి మన ఐక్యతను చాటిండు. దీంట్లో ఆలింగనం చేస్తున్నాం. ఆలింగనం చేస్తే దానికి అర్థం ఏంటంటే ఈ 2 శరీరం ఒక శరీరం అయిపోయింది, 2 మనసులు ఒక మనసు అయిపోయింది, మన ఇద్దరం ఒక్కరు అయిపోయినారం అని చెప్పేది ఆలింగనం. ఆటాపాట, గంగెడ్లు, డోల్ దెబ్బలు, బాగోతులు, బతుకమ్మలు, బోనాలు, పెద్దమ్మలాటలు, కోయదరువులు ఒక్కటి కాదు 2 కాదు. పల్లెటూరును పట్టణానికి పట్టుకొచ్చిండు. ఇక ఆడ తిండి అయితే ఇప్పటోళ్ళకు నోరు కూడా తిరగదు అవేంటియో చెప్పేటందుకు. మలీద ముద్దలు, సర్వపిండి, ఒటి చేపల కూర, బొమ్మిడి చేపలు, జొన్న రొట్టె, నాటుకోడి కూర, యాట కూర, పొలావు బువ్వ, గూడాలు, బజ్జీలు, రామచంద్ర చెప్తే ఒడవదది. గంత మంచిగా చేసిండు దత్తన్న పండుగ. ఇక మన దత్తన్న కూడా తీన్మార్ వార్తలు అలాయ్ బలాయ్ చెప్తున్నది. ఎప్పటికి ఇట్లనే చేసుకోవాలని కోరుకుంటున్నది. అబ్బా ఎంత మారిపోయింది మన రాష్ట్రం. మనకైనాక మనమేంది, మన వంటలేంటి, మన పద్ధతులేంటి, మన పండుగల గొప్పదనం ఏంది, ఇవన్నీ ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. నాకైతే ఎండిపోయిన చెట్టుకు మళ్ళా చిగురొచ్చి పచ్చబడ్డట్టు అనిపిస్తుంది. ఇక ఇప్పుడేమైందో ఎరికేనా? మన దసరా పండుగ నాడు మన తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేంట్లనో ఈ వార్త చూస్తే తెలుస్తుంది. చూసిండ్రా మన రాష్ట్రం మనకొస్తే ఎట్లుంటదో కథ. ఎంత మారాలనో అంత మారుతుంది. ఇక ఇప్పుడు ఏమైందో ఎరికేనా? మన తెలంగాణ రాష్ట్రం తరఫున పోయిన చెకటానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన పక్క పొంటున్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్లా దసరా పండుగ జోర్దార్గా చేసుకుంటారు ఎరికే కదా. అప్పట్లో రాజుల కాలంకెళ్ళి అట్లనే చేసుకొస్తున్నారు వాళ్ళు. దసరా పండుగ చూడాలనంటే మైసూర్లనే అనేటట్టు చేస్తారు. ఎక్కడెక్కడికెళ్ళి ఆటగాళ్లను పాటగాళ్లను పిలిపిస్తారు. అట్లనే వేరే రాష్ట్రాల శకటాలను కూడా పిలిపించి జంబూ సవారీ అని పోటీ పెడతారు. గదే మన 26 జనవరి నాడు 15 ఆగస్టు నాడు ఢిల్లీలో వరుసగా వస్తుంటాయి చూడుర్రి. సేమ్ అట్లనే అన్నట్టు. ఇక చూడుర్రి ఇదే మన తెలంగాణ తరఫున పోయిన జంబులాంబ శకటం. పాలమూరు జిల్లా ఆలంపూర్లున్న జోగులాంబ తల్లి రూపంతోని సక్కదనాల చేసి పంపించిర్రు మన రాష్ట్రం వాళ్ళు. ఇకెందుకు రాదు, ఫస్ట్ ప్రైజ్ రానే వచ్చింది. మన జోగులాంబ శకటమే అన్నిటికంటే బాగున్నదని ఫస్ట్ ప్రైజ్ కు సెలెక్ట్ చేసిండ్రు అక్కడ సర్కారోళ్ళు. ఇగో ఇట్లుంటది మన తెలంగాణ. మనకైతే మన పద్ధతులకు, మన మనుషులకు, మన ప్రాంతానికి ఇట్లా అన్నిటికీ గుర్తింపు వస్తుంది. కానీ ఇన్నేళ్ళు ఎట్లుండే, ఎప్పుడు అక్కడి పద్ధతులు, అక్కడి పండుగలు, అన్ని అక్కడి కథలే మన మీద రుద్దిరి అక్కడ లీడర్లు. ఇద్వర్ సంధి అట్లుండది. ఇదొక్కటే కాదు, ఏడుకోయినా మన తెలంగాణ అంటే ఇది అని చూపించుకునే ఛాన్స్ ఉంటది అన్నట్టు. ఏం కాలం వచ్చిందమ్మా, పండుగ పండుగ లెక్కనే అనిపిస్తలేదు. పైసలు పెట్టి మురిపెం కొన్నట్టే ఉన్నది. మొన్న దసరా నాడు పాలపిట్ట కనబడ్డదా మీకు? చూసిండ్రా చూడలేదా ఇంతకు? నేనైతే చూసినా, కానీ పైసలు పెట్టి చూడవలసి వచ్చింది. ఎందుకంటే దసరా నాడు పాలపిట్టను చూస్తే మంచిదట కదా. ఇక మా ఇంట్లో 7గురం ఉంటే 70 రూపాయలు పెట్టి చూసినాం. మా ఊర్లోనే కాదు అంతటా అట్లనే ఉంది. కావాలంటే కరీంనగర్ కాడ పాలపిట్ట కథ చూడు రోపారి.
ఈ అక్క వెనకటి దసరాకు ఇప్పటి దసరాకు ఎంత తేడా ఉన్నది చూసిండ్రా? కొత్త బట్టలు వేసుకొని జమ్మికాడికి పోతే పాలపిట్ట పని కట్టుకొని ముంగటికెళ్ళి పోయేది. ఇప్పుడు పాలపిట్టను చూద్దామంటే కూడా కనిపించకుండా అయింది. జమ్మి చెట్లు కూడా ఇంత ఇంత మాయమవుతున్నాయి. లొట్టపీస ఆకు చూసుకొచ్చి కూడా అలై బలై తీసుకుంటున్నారు. కరీంనగర్ కాడ పాలపిట్ట మీద పానం గుంజిన వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? ఇగో వరంగల్ జిల్లాకెళ్ళి ఒక పాలపిట్టను కొనుక్కొచ్చిండ్రు 5,000 రూపాయలు పెట్టి. దాన్ని పంజరంలో పెట్టి జమ్మికొచ్చిన వాళ్ళకి చూపించిండ్రు. గిసోంటి కాలం వచ్చింది. ఇక ఫేస్బుక్ లు ట్విట్టర్లలో కూడా పాలపిట్టల ఫోటోలు చూసి జమ్మి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గిట్లనే కొన్నేళ్లు పోయినా అంటే పాలపిట్టలు గీలపిట్టలు లేకుండానే పండుగ చేసుకోవాల్సి వస్తుందేమో. ఇక అంతకంటే ముందుగాలైన బతుకమ్మ కూడా గట్లనే ఉన్నది. గునుగ పువ్వు చూద్దామంటే కూడా కనిపించలే. ఆ కాగితాల పువ్వులో ఏవో పెట్టి బతుకమ్మ ఆడుకున్నారు ఆడోళ్ళు. మనుషులు బతికేదందుకే నీళ్లు లేకుంటే అయిపోయాయి భూమి మీద. ఇక జీవరాశులు ఏం బతుకుతాయి చెప్పుర్రి? గరకపోసలు ఏడ పెరుగుతాయి. మొత్తం ఆగం చందనైంది పనితనం అంతా. ఇక మరి రేపు ఎట్లుంటాయో ఈ పండుగలు ఎట్లా చేసుకుంటారో చూడాలి పబ్లిక్. ఊరికి పోయి లచ్చం వచ్చింది. మరి కలుద్దాం అని ఉన్నదా మల్లన్నకు? ఇద్దరు దాకా పత్తలేడు. ఉన్నడా ముసలోడు లేడా? ఇంతకు ఒక్కపారు అరుచుకుందాం పారి. మల్లన్నా, ఓ మల్లన్న, ఏడున్నవే? కేసీఆర్ గారి నాయకత్వం. అగో ఈడను మీటింగ్ కు పోయినట్టున్నాడు. ఈ ముసలోనికి శాతనే కాదు, ఎందుకు వాళ్ళే మీటింగ్ లో పొంట? కేసీఆర్ గారి నాయకత్వం. ఏడున్నాడో కదా, కనిపిస్తూనే లేడు. ఓ కెమెరామ్యాను, జరంత మల్లన్న దిక్కు పెట్టు కెమెరా. రోష్ని పాడుగాను దసరా నాడు తాగితే ఇంకా దిగనట్టున్నది. ముసలోనికి నా వారేస్తే. ఓ మల్లన్న, ఎవర్రా? ఏమన్నా సోయి ఉన్నదా నీకు? పిల్లగా మంచిగా మాట్లాడు. పిల్లగాడు కాదే, నేను లచ్చమ్మను. ఏ లచ్చావా? గీడదాకొచ్చిందా ఎవ్వరం? నువ్వు ఆ పిల్ల ఏం దాకి పాడు చేసినావు సోయి లేకుంటా? నా సీసెట్ పోయింది రో. దొరికింది. బాగానే ఉంది సక్కదనం గాని. ఏంది తాగింది దిగేటందుకు సల్లవొట్టు తాగుతున్నావా? చల్లనా? కళ్ళు పిల్ల, కళ్ళు పట్టు. ఎవరు పోసిండ్రు కళ్ళు? కేసీఆర్ సార్. కేసీఆర్ సారు నీకు కళ్ళు పోసిండా? పోయలే, పోపిచ్చిండు. అందుకేనా కేసీఆర్ సార్ జిందాబాద్ అని కలవరిస్తున్నావు? అనవద్దా? మాసంటోళ్ళ కోసం కళ్ళు కాంపౌండ్లు తెరిపించిన దేవుడు. బాగానే ఉంది కథ గాని నడు. ఏడికి? ఏడికేంది? నౌకర్ చెయ్యవా? ఎవరికి కావాలని ఆఫ్టర్ ఆల్ నౌకరి. నౌకరి ఏంది నౌకరి ఆప్ట్రాలా? ఏం చేసి బతుకుతావయ్యా? కళ్ళు సీసా పట్టుడే. పైసలు ఏడికెళ్ళి వస్తాయి అంటున్నా. పిచ్చిలచ్చావా? ఇప్పుడు పింఛన్ 200 కాదు 1000 రూపాయలు. పిచ్చిది. నీ తాగుడు తలగా పెట్టా కదనే, అడ్డమైన కళ్ళు తాగి పరేషాన్ చేయబడుతుంది. అర్థమైన కళ్ళ పిల్ల, మంచిగా మాట్లాడి చెప్తున్నా. మరి లేకపోతే ఏంది? అందులో గుల్ఫారం కలుపుతారే, గుల్ఫారా? ఏమ్మా కేసీఆర్ సార్ ఊరుకుంటాడా? ఇంట్లో ఏమైనా కలిపే ఆడవాళ్ళని ఇట్లా చూస్తేనే లాగు దడవాలన్నాడు. ఊరుకుంటాడా? కాదు గాని ఇట్లా తాగొద్దే మల్లన్న. నాకు తెలియా అది, అందుకనే ఇగో మిక్చర్ బొట్లను తెచ్చుకున్నా. ఆగజుడు, నేనేం చెప్తుంటే మా మల్లన్న ఏం చేస్తున్నాడు? ఇట్లా రోజు తాగొద్దు అంటున్నా. రోజు తాగకపోతే ఎల్లగౌడు ఎట్లా బతుకుతాడు? కళ్ళు కంపౌండ్ల పథకం ఎట్లా నడుస్తుంది? నువ్వు ఒక్కసారి రేపు పొద్దుగాల గలు, నీతో మాట్లాడేది ఉన్నది. నువ్వు నాతో ఏం మాట్లాడద్దు. ఇప్పుడు ఏమంటావు? వస్తున్నావా లేదా కొలువుకు? ఇగో ఒర్రియాకు నేను చెప్తున్నా. నేను ముందే తప్పుడేగా పాడుగాను ముసలోడు లేని పంచాయతీ గల రాని వచ్చినాక చెప్తాం మల్లన్న సంగతి. గాని చూసినారమ్మా, మొత్తం కళ్ళు కాంపౌండ్ లోనే టికారా పెట్టిండు. ఎట్లా మాట్లాడుతున్నాడో. హైదరాబాద్ అనగానే మనకేం యాదకొస్తుంది? చార్మినారు, బిర్యానీ, ట్యాంక్ బండ్, మురికి నీళ్లు, మూసీ కాలువలు, మ్యాన్ హోల్లు, గుంటలు పడ్డ రోడ్లు, చెత్త నిండిన రోడ్లు, అమ్మా ఇవే కదా. కానీ అవన్నీ మర్చిపోర్రిగా. ఎందుకంటే అవన్నీ మార్చేస్తారట మన సర్కార్ వాళ్ళు. హైదరాబాద్ను గుర్తుపట్టకుండా చేస్తారట. అగో అందుకే అదేదో మీటింగ్ పెట్టి వేరే దేశాల వాళ్ళని కూడా పిలిచిండట. గా ముచ్చటేందో ఒక్కపారు అరుచుకుందాం నడురి. ఇప్పుడున్న హైదరాబాద్ ను చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే బాగా చూసుకోండి. ఎందుకంటే రేపు హైదరాబాద్ నగరాన్ని మీరంతా గుర్తుపట్టుడు కూడా కష్టమే. ఎక్కడక్కడ గుర్తుపట్ట రాకుండానే చేస్తారట సర్కార్ వాళ్ళు. ఎందుకట్లా అంటే
ఇవాళ మెట్రోపోలిస్ మీటింగ్ షురూ అయింది కదా. అదే ప్రపంచ దేశాలలో ఉన్న పెద్ద పెద్ద నగరాలకు పట్టణాలకు ఏమేం సమస్యలు ఉన్నాయి, గా పట్టణాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్న ముచ్చట్లన్నీ మాట్లాడుకునేందుకు మేయర్లు, కమిషనర్లు, లీడర్లు ఇట్లా మన దేశపోళ్ళు బయట దేశపోళ్ళు అంతా కలిసి ఏం తక్కువ 2000 మంది వస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ లాస్ట్ రోజు వస్తాడట. ఇక నెల 2 నెలల సంధి రోడ్లన్నీ నున్నగా చేసుడు, మాన్యువల్ సాఫ్ చేసుడు పెట్టుకున్నారు మన జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇక గా మీటింగ్ల కోసమని ఎంత మంచిగా ముస్తాబు చేసిండ్రో చూడండి. అంత మంచిగానే చేసిండ్రు గాని ముచ్చట సంబరాన వాడి ఏదో చేసినట్టే చేసిండ్రు జిహెచ్ఎంసీ వాళ్ళు. హిమాయత్ నగర్ కాడ మాన్యువల్ మూత తీసి మళ్ళా పెట్టుడు మర్చిపోయినరట. గాశారం పాడుగాను చీకట్ల కాని రాకాండ్లు ఒక పెద్ద మనిషి వాడి జీవిడిచిండు. నీ పనికిన వాడెద్దు గింతాధ్వానం ఉంటాది ముచ్చట. అరే ఇదివరకు ఎన్ని కాలే మానవులలో వాడి ఎంతమంది పానాలు పోగొట్టుకోలే, అయినా అదే తీరు. పోనీ లైట్లన్నా సరింగేసి పాడైతే రాసోండి జాగలల్లా అంటే అట్లా కూడా ఉండదు. మరిగా మెట్రోపోలిస్ మీటింగ్లకి మానవుల ముచ్చట మాట్లాడతారో మర్చిపోతారో గానీ హైదరాబాద్ లో ఏది మారినా మారక్కున్నా గానీ ముందుగాలగా మానవాళ్ళు మనుషులను మింగకుండా చేయండి పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. అవును, గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కిస్తే పూర్తి పేరు రాస్తారా లేకుంటే సగమే పేరు రాస్తారా? గదే పూర్తి పేరు అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లేకుంటే కేసీఆర్. ఏంది గిన్నిస్ బుక్ ఏంది పూర్తి పేరేంది అనుకుంటుర్రా? మన కేసీఆర్ సార్ పేరును గిన్నిస్ బుక్ వాళ్ళు రాసుకోబోతారట. ఎందుకో గీ ముచ్చట చూడురి, మొత్తం మీకే తెలుస్తుంది. మంచోళ్ళని ఎప్పుడు మర్చిపోదు తెలంగాణ. వచ్చిన తెలంగాణను బంగారు తునుక లెక్క తయారు చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను సన్మానించుకోవాలనుకుంటున్నారు కొంతమంది. అది కూడా ఉత్తగా సుమా. కేసీఆర్ సార్ ఫోటో కుర్చీలో పెట్టి ఆ ఫోటో మీద చిక్కటి పాలు గుమ్మరిస్తారట. ఏడనో ఒక్కతాన కాదు, మళ్ళా 10,116 ఊర్లల్లో ఇట్లా చేస్తారట. అంటే లక్షల లీటర్ల పాలతోని మన కేసీఆర్ సార్కు అభిషేకం చేయబోతున్నారన్నట్టు. నిన్న ఈ ముచ్చట మీద మీటింగ్ పెట్టుకున్నారు తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు. ఊర్ల పొంచి ఉంటారు కదా, అంగన్వాడోళ్ళు, ఇందిరా క్రాంతి పథకంలో పనిచేసేటోళ్ళు, సాక్షర భారత్ ఉద్యోగులు, రాజీవ్ విద్యా మిషన్లో పనిచేసేటోళ్ళు అందరితోని పని చేపిస్తారట. చేయవలసిందే మరి. కాబట్టి మీరు కూడా కేసీఆర్ సార్ ఫోటోకు పాలు పోసి మీ అభిమానం, ప్రేమ, ఆప్యాయతను దాటుకోవాలంటే పాలు తయారు పెట్టుకోండి. తారీఖు ఎప్పుడు అనేది చెప్తారట మనోళ్ళు. అప్పుడు పండుగ చేసుకోండిగా అన్నట్టు. మర్చిపోయిన ఇంకో ముచ్చట, ఈ పాలు పోసుడు కార్యక్రమం గిన్నీస్ బుక్లో కూడా ఎక్కియాలని చూస్తున్నారట. అంటే మన కేసీఆర్ సార్ పేరు బంగారు అక్షరాలతో గిన్నీస్ బుక్లో ఎక్కుతుంది అన్నట్టు. ఆయన పేరు ఎక్కిందంటే 4.5 కోట్ల తెలంగాణ జనం పేరు ఎక్కినట్టే కదా, గదన్నట్టు లెక్క. నరసింహస్వామికి జై, నరసింహస్వామికి జై. అబ్బా, మొన్న యాదగిరి గుట్టకు పోతే ఎంత మంచిగా అనిపించింది. జర్ర పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కానీ అయినా సరే గింత కూడా యాస్టకు రాలే. నాకైతే మంచిగా దర్శనం చేసుకొని మొక్కేసి వచ్చినాం. కానీ ఎంతమంది వచ్చిండ్రో ఎరికేనా మీకు? చెప్పుడు కాదు కానీ ఇగో మీరంతా చూస్తారని గీ వార్త పట్టుకొచ్చినా చూడు రూపారి. అరే ఏం మంది ఉష్క పోస్తే రాలినంత మంది. ఏడనో కాదు ఇది మన యాదగిరి గుట్ట కాడ. అదే మన తెలంగాణ తిరుపతి అంటారు ఎరికే కదా. మొన్న దసరా పండుగ సెలవులు కలిసి వచ్చే వరకల్లా వారం 10 రోజుల సంధి జాతర సాగుతుంది అనుకోరాదుండ్రి. దసరా నాడైతే ఫుల్ పబ్లిక్, బ్రహ్మోత్సవాల నాడు వచ్చినట్టే వచ్చిండ్రు. విజయదశమి నాడు నరసింహస్వామిని మొక్కితే మంచిది, అంత మంచిగా అవుతుందని లక్షల మంది లైన్లు కట్టిండ్రట. రోజు వచ్చే పబ్లిక్ కంటే 5-6 మంది ఎక్కువ వచ్చిండ్రట. ఇక గుట్ట కిందికెళ్ళి పైదాకా రోడ్డుతో అంతా కార్లు, ఆటోలు, బండ్లతో నిండిపోయింది. ఇగో ఎట్లా నిలబడ్డాయో చూడుండ్రి. లోపల నోములు, రథాలు కూడా బాగానే అయినాయి. ఎక్కడి పబ్లిక్ ఏం కథ. గుండ్లు కొట్టించే కాడ, గుండంలో తానం చేసే కాడ, విఐపి దర్శనం టికెట్ కాడ, ప్రసాదం కాడ ఇట్లా ఏడ చూసినా లైన్లు కట్టి నిలబడ్డారు పబ్లిక్. కానీ యాదగిరి నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని పబ్లిక్ అంతా నమ్ముతారు. అందుకే వచ్చి తెలంగాణ జిల్లాలకేలే కాదు, ఎక్కడెక్కడి బయట రాష్ట్రాల పబ్లిక్ కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతుంటారు. అదేందో గాని గా గుట్టెక్కితేనే అదో తీరులో మనసు నిమ్మలం అవుతుందిలా. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అనుకున్నట్టు అయితే అని చాలా మంది నమ్మకంతోనే వస్తుంటారు. మరి మీరు ఈ నడమ పోయినరా లేదా? పోకపోతే సెలవు దొరికినాడు పోయిరాండ్రి, అంత మంచిగా అవుతుంది, మనసు కూడా నిమ్మలంగా ఉంటది. ఇంకా రేపు సర్కార్ వాళ్ళు కూడా యాదగిరి గుట్టను బాగానే డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కిందికెళ్ళి మీ దాకా రోప్ వే వేస్తున్నారట. గుట్ట మీద అన్ని మంచిగా సౌలభ్యం చేస్తారట. పైసల కోసం పంచాది పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, భూమి జాగల కోసం తన్నుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కవితలు, రాతల కోసం పంచాది పెట్టుకునేటోళ్ళని చూసిండ్రా మీరు? చూడకపోతే ఇప్పుడు చూడరిగా చాలా రేటిగా ఉంటుంది. కానీ గాళ్ళిద్దరైతే ఏం తిట్టుకున్నారు.
అలా తిట్లతోనే ఒక సినిమా తీయొచ్చునేమో అనిపించింది నాకు. ఎంతైనా సినిమాలోలే కదా ఏడుకోతాయి బుద్ధులు. తాటిందనేటోడు ఉంటాను తలదనేటోడు ఉంటాడు అన్నట్టు మన లీడర్లను వెనకకు దోసే పని ముంగలేసుకుంటున్నారు సినిమా వాళ్ళు. నేను మోనార్కిని, నన్ను ఎవరో మోసం చేయలేరు అని సినిమాలలో ఇలన్ లెక్క, తాత లెక్క, నాయన లెక్క ఏషాలు కట్టే ప్రకాష్ రాజ్ పేరు ఊకూకిన పడుతుంది నడుమ వార్తలల్లా. మరి నేను గంతగనం పొడిచింది ఏమున్నదంటే ఏం లేదు. ఆని తిట్ట ఈయన కొట్ట లొల్లులు పంచాతులు ఇగో గివ్విడితోనే వెళ్తుంది ఆయనకు. మొన్నీ నడుమనే ఆగడ్ సినిమా చేస్తుంటే పుసుక్కునాడ పనిచేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను తిట్టిండో కొట్టిండో మనకు ఎరకలేదు కానీ అగో ఆ లొల్లి గురించి అని సీను వైట్లా ఆగడి సినిమాలకెళ్ళి ఈయన ఊడవీకి సోను సూదును పెట్టుకున్నాడని ఇంటివి కదా. ఇక అది అయినాక ఇద్దరు నడుమ జర పంచాయతీ బాగానే ఊపందుకొని ఉండే. ఆయనతో అదే మూకల ప్రకాష్ రాజు ప్రెస్ మీట్ పెట్టి గరం గరంలో ఒక కవిత ఇడిచిండు సీను వైట్ల మీద. ఇగో ఇదే ఆ కవిత, మీరు కూడా ఇనుండ్రో పారి. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేస్తా. నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. ఈయనరా ఇక ఈయన అంతగానం కడుపులకెళ్ళి కక్కిన ఈ కవితను ప్రకాష్ రాజుని అడగకుంటేనే శ్రీను వైట్ల పట్టుకపోయి ఆగడి సినిమాలో సోను సూద్ అని చెప్పించిండు. మరిగా కష్టపడి కడుపులో దాచుకున్న కోపం అంతా అచ్చరాల లెక్క చేసి చెప్పిన కవితను అడగకుండా వాడుకుంటే కాలదా ఎవరికైనా? అగో గందుకే మళ్ళీ నడుమ ఒక ప్రెస్ మీట్ పెట్టి గదే శ్రీను వైట్ల మీద సిగ్గు శరాల కానుంచి మాటలు ఇడిచిండి ఈ పెద్ద మనిషి. ఇదివరదాకా తిట్ల పోటీలు గిన పెడితే మన లీడర్లే గిన్నిస్ రికార్డులైనా కొట్టుకొస్తారు అనుకున్నాం కానీ ఈ వ్యవహారాలు చూస్తుంటే సినిమా వల్ల టాలెంట్ కింద మన లీడర్లు ఈ సమంతం కూడా కారనిపిస్తుంది. ఎంతైనా క్రియేటివ్ ఫీల్డ్ కదా, తిట్లు కూడా కొత్త కొత్తగా పుట్టిస్తారు వీళ్ళు. ఇగో గిట్లా నడుస్తున్నాయి సినిమా వల్ల నడుమ పంచాదులు. నీళ్ల మీద ఒట్టేసిన నిప్పసుంటి మనిషి సీఎం సారును చూసి మురుస్తున్న పబ్లిక్. అదిరిపోయిన అలై బలై మెచ్చుకొని తిట్టేసిన కేసీఆర్ సార్. దినదినం దిగజారిపోతున్న దసరా పండుగ, పంజరంలా బందీ అవుతున్న పాలపిట్టలు. దసరా దావత్లకెళ్లి బయటికి రాని మల్లన్న గుండెల్లో కొలువుదీరిన కొత్త దేవుడు. కేసీఆర్ సార్తోని గిన్నిస్ రికార్డ్, పొట్వకు పాలు పోయబోతున్న జనం. మైసూరోళ్ళ మనసు దోచిన తెలంగాణ బండి, జోగులాంబ చెగటానికి జనం జేజేలు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు మంచిగున్నాయా? మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.